ఒరే, మనుషుల్ని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టేసి, ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసేసి చెయ్యండి. ప్రతి ఒక్కడికి ఒక టైం వచ్చింది. అదే ప్రతి కుక్కకి ఒక కుక్కకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొకరికి వస్తుంది. కొడుతున్నారు అని కొట్టించుకుంటా ఉంటే పిల్లి కూడా తిరగబడిద్దిరా. అది మర్చిపోమాకండి. వ్యవస్థల్ని తొక్కిపెట్టి, అధికారుల్ని తొక్కిపెట్టి మీరు చేసే విధ్వంసకాండ ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా సమాధానం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆ తల నరికినవాడిని ఏ పీస్ ఆ పీస్ అయిపోతాడో కూడా తెలియదు రోయ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తల నరికినోడున్నాడే, వాడి తల ఎక్కడుంటుందో కూడా ఎవడికి తెలీదు. వాడిని ఎంత రెచ్చగొట్టాలో, ఎదుట వాడిని ఎంత రెచ్చగొడితే, ఎంత రెచ్చిపోతే ఎంత అవుతుందో కూడా మీకు చూపిస్తాం. కొంచెం టైం పడుతుంది అంతే, కొద్దిగా టైం. ప్రతి ఒక్కడికి ఒక టైం ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఎన్నిటిని హైడ్ చేయాలని మీరు చేసే ఇవి ఉన్నాయి చూడండి, చిత్తకార్తి పనులు. ఆ చిత్తకార్తి పనులకి ఒక ఫుల్ స్టాప్ పెడతాం. ఎప్పుడో ఒకప్పుడు పెడతాం, పెట్టకుండా మాత్రం ఉండవు. బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు. ఆ బ్రిటిష్ పరిపాలనని ఒక్కసారి తొక్కిపెట్టేస్తాం. అది మాత్రం మర్చిపోవద్దురా అబ్బాయిలు. ఇంకొకటి, డిఎస్సి అంటారు, కబ్జా అంటారు, లడ్డు కల్తీ అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, తండ్రి అంటారు, తాత అంటారు, గొడ్డల పార్టీ అంటారు. కానీ ప్రజలకు ఏమైనా సేవ చేస్తామనరా లుచ్చా నా కొడకల్లారా. ప్రజలకి వాళ్ళకి జీవనోపాధి ఏంటి, వాళ్ళ జీవన విధాన శైలి ఏంటి, అవి నేర్చుకుసావండ్రా పనికి మాలిన ఎదవల్లారా. ప్రజలకి ఏం చేయాలో చేయండి రా. ఎంతసేపు జగన్ది నోట్లో పెట్టుకుంటారు ఎందుకు? జగన్ది, జగన్ నాన్నది, జగన్ తాతది, మా తాతల నీతుల దగ్గర మూతులు నాకండి అన్నట్టు ఇప్పుడు కూడా నోట్లో పెట్టుకుని నాన్చుకుంటానే ఉంటున్నారు కదరా. జగన్ది, తండ్రిది, తాతది. సిగ్గులేదంటారా మీ బతుకులకి? పిలిచి పిల్లనెత్తానంటే అంట మా వాడికి అది లేదన్నాడంట. అలాగే ఇప్పుడు పిలిచి మీకు ఇచ్చారు కదా, ఏమిచ్చారు? అదే పదవి. అది ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు తెలీదు. ప్రజలకు సేవ ఎలా చేయాలో తెలీదు. ఎంతసేపు మీ ఎక్కసు, మీ జలసి ఈ మొత్తం జగన్ ఫ్యామిలీ మీదే. జగన్ అన్న వాళ్ళు లేకపోతే మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మీ నచ్చిన విధానం మీరు పరిపాలించవచ్చు. ఆల్రెడీ పరిపాలిస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వైసీపీ అనే ఒక పార్టీ ఉంది, మీకు ఎదురు తిరిగి నిలబడుతుంది. దాని గురించి మీరు ఏం చెయ్యాలో తెలియక ఇలాగా కుటుంబం మీద ఒక మచ్చ. ప్రతి ఒక్కడికి టైం ఉంటుంది నాన్న, ముందు వెనక అంతే.